ప్రపంచ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే సిద్ధమవుతుంది. ఐసీసీ మహా సంగ్రామానికి ఇంకా వారం రోజులు కూడా టైం లేదు. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ అయితే మొదలవుతుంది. ట్రోఫీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్లను కూడా ఐసీసీ షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్మప్ మ్యాచ్లు జరుగుతున్నట్లు ఐసీసీ గురువారం అయితే ప్రకటించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఈ వార్మప్ మ్యాచ్లు అయితే ఆడనున్నాయి. టీమిండియా అయితే ఎటువంటి వార్మప్ మ్యాచ్లకు ఆడటం లేదు, అలాగే వాటికి దూరంగా కూడా ఉంది. అయితే ఈ వార్మప్ మ్యాచ్ల కోసం పాకిస్తాన్ ఇంట్రెస్టింగ్ గా 3 జట్లను అయితే ప్రకటించింది. షాదాబ్ ఖాన్ కెప్టెన్ గా ఫిబ్రవరి 14 లాహోర్లోకి గడాఫీ స్టేడియంలో పాకిస్తాన్ ఆషిన్స్ టీం ఆఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది. అలాగే కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 16న న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఇక తర్వాత ఫిబ్రవరి 17న కరాచీలో సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, షాహీన్సీ, దుబాయ్లో మహమ్మద్ హరీస్ కెప్టెన్ గా మరో జట్టు న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడనుంది. ఈ 4 వార్మప్ మ్యాచ్లు కూడా డే అండ్ నైట్ ఫార్మాట్ లోనే జరగనున్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మాత్రం ఫిబ్రవరి 19న పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ తో ప్రారంభం అవుతుంది. 2 గ్రూపులుగా ఆడనున్న ఈ టోర్నీలో గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ జట్లు 4 జట్లు కలిసి ఉన్నాయి. ఇక గ్రూప్ బి విషయానికి వస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. అయితే ఒక్కొక్క గ్రూప్ లో ఉన్న 4 టీంలు కూడా రిమైనింగ్ 3 టీమ్స్ తో ఒక్కొక్క మ్యాచ్ చొప్పున ఆడతాయి. భారత్ ఆడే మ్యాచ్లన్నీ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 23న భారత్ వర్సెస్ పాకిస్తాన్ దాయాదుల పోరు అలాగే హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరగనుంది. ఇక టీమిండియా 3వ మ్యాచ్ గా లీగ్ లో లాస్ట్ మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్ తో తలబడనుంది. అయితే ఐసీసీ రీసెంట్ గా తీసుకున్న నిర్ణయం ప్రకారం టీమిండియా అయితే పాకిస్తాన్ పర్యటించట్లేదు. దుబాయ్ వేదికగానే అన్ని మ్యాచ్లను అయితే ఆడనుంది. ఒకవేళ లీగ్ స్టేజ్ నుంచి సెమీఫైనల్స్, ఫైనల్స్ గనక టీమిండియా వెళ్తే ఆ మ్యాచ్లు కూడా దుబాయ్ వేదికగానే జరుగుతాయి. అయితే ఓవరాల్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో గాను టీమిండియా షెడ్యూల్ అయితే ఇది. ఈ షెడ్యూల్లో టీమిండియా ఎలాంటి విజయాలు సాధిస్తుంది అనుకుంటున్నారో, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా అందుకుంటుందో లేదో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.